ఒక నాటక రచయితగా నేను నాటక రచయిత ప్రయోక్త అయినటువంటి నాగభూషణ శర్మ గారి 60 సంవత్సరాల రంగస్థల షష్ఠి పూర్తి మహోత్సవం సందర్భంగా ఈ సమావేశంలో హాజరవడం అనేటువంటిది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేషారు చాలా నాటకాలు నాటికలో రాయటం జరిగింది. మృణాలిని గారు చాలా వివరంగా చెప్పారు. గతంలో కూడా సుమారుగా 20 సంవత్సరాలు అయింది అనుకుంటాను, 50 సంవత్సరాలు అయింది. వారి నాటకాన్ని నేను ఆవిష్కరించేటువంటి అవకాశాన్ని కూడా నాకు అప్పుడు వారు కల్పించారు. ఇవాళ మళ్ళీ 3 రోజులు 3 నాటకాలని వారి నాటకాలను, వారు రాసినటువంటి నాటకాలను, వారు డైరెక్ట్ చేసినటువంటి నాటకాలను ప్రదర్శించేటువంటి అవకాశాన్ని ఇవాళ ప్రేక్షకులకు కల్పించడం జరిగింది. నాటకం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఒక రంగస్థల రచయితగా చాలా అనుభూతులు పొందడం జరిగింది. నాటకం అంటే నా ఎక్స్పీరియన్స్ నాకు కనిపించేది, ఇటువంటి స్నేహితులు అందరితో కలిసి చూస్తే అరమరికలు లేనటువంటి, శత్రుత్వాలు లేనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఎక్కడైనా ఉందంటే అది రంగస్థలం మీద ఉందని నా అభిప్రాయం. ఇంకేదంటే ఇక ఏ ఇతర రంగాల్లోనూ కూడా మాకు కనిపించదు. ఏదో ఒక స్వార్థమానం లేదా మరో రకమైనటువంటి ద్వేషమానం మరో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులుగా నాటకాల్లో ఉండేటువంటి నటులు అవనండి, ప్రయోక్తలు అవనండి, రచయితలు అవనండి, ఇతర కళాకారులు అవనండి, అందరం కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని అమలు జరుపుతారు. నాటకం కూడా ఈవేళ దినదినం ప్రవర్తమానం అవుతుంది. హైదరాబాద్లో నాటక రంగం తాలూకు పరిస్థితి చూసినట్టయితే ఇదివరకు లేనటువంటి అభివృద్ధి నాటక రంగంలో ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాలి. మేము అటువైపు చూసినట్టయితే, మా ఇతర జిల్లాల్లో చూసినట్టయితే, అరే నాటక రంగం తరిగిపోతుంది, కనపడటం లేదు, కొత్త జనరేషన్ రావడం లేదు, ఎక్కడ చూసినా పాత వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప యువతరం నాటక రంగంలోకి రావడం లేదు అనేటువంటి బాధ ఉండేది. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణం చూస్తే మాత్రం ఆ బాధ కనపడలేదు. యువతరం కూడా వచ్చే నాటక రంగాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకు చాలా సంతోషంగా నాటక రంగంలో పూర్తిగా నాటకం అంటే ఒక ఆపర్చునిటీ రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ తాను చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా చెప్పగలడు. సినిమాల్లో అది చెప్పలేము. దానికి రకరకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఏం అక్కర్లేదు, సెన్సారింగ్ లేదు, ఇతరత్ర ఆంక్షలు ఉండవు. చెప్పదలుచుకున్నటువంటి సందేశాన్ని పూర్తి స్థాయిలో చెప్పడానికి అవకాశం ఉండేటువంటిది నాటకం. సో అటువంటి నాటకం ద్వారాగా సమాజానికి చాలా ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్స్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. విజువల్స్ ఈ నాటకం బ్రతకాలని, నాటకం కలకాలం జీవించాలని, అలానే ఈవేళ రసాంజలి వారి సారథ్యంలో నిలబడుతున్నటువంటి సమావేశంలో ఈవేళ సన్మానితులుగా ఉన్నటువంటి మేషారు చేసినటువంటి సేవలు నాటక రంగం ఇప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. వారి సేవలు ఎవరో కూడా మరి జ్ఞాపకంచుకునేటువంటి సేవలు. ఒక ప్రయోక్తగా వారి తాలూకు నాటకాలు కూడా కొన్ని చూడడం జరిగింది. వారు రిహార్సల్ చేసేటప్పుడు కూడా నేను గతంలో వెళ్ళడం అనేటువంటి జరిగింది. లేదా మేషారు తాలూకు కృషిని మనందరం కూడా వారు హర్షిస్తూ, వారిని అభినందిస్తూ, వారికి నాటక రంగం సదా తమ కృతజ్ఞతలు తెలియపరుస్తుందని చెప్పి తెలియపరుస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి సరసాంజలికి, రమణాచారి గారికి, కామేశ్వర గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నమస్కారం.